నాగావళి వంశధార నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఊళ్ళు పొలాల మీదకి దండెత్తాయి. పంటలను మట్టిపాలు చేశాయి. రహదారులపై ప్రవహించాయి. కొన్ని గ్రామాల్లోకి ఏ క్షణమైనా పోటెత్తేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఊహించని పరిణామంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. నిన్న సాయంత్రానికి నాగావళి కొంత శాంతించినా నష్టం తప్పలేదు. శ్రీకాకుళం పట్టణంలోని కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. వంశధార దూకుడు తగ్గలేదు. మరింత పెరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని అభయమిచ్చింది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నాగావళి తరుముతోంది. ఉగ్రరూపం దాల్చి వరద గ్రామాలను ముంచెత్తుతోంది. మరింత వరద ఉధృతి పెరిగి పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒడిశాలో కుంభవృష్టిగా కురిసిన వానలు నాగావళి నదికి ఒక్కసారిగా పెను వరదలను తీసుకొచ్చాయి. అంచనా వేయని రీతిలో వచ్చిన వరదలతో రాయగఢ్ జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలువురిని నిరాశ్రయుల్ని చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం కలిగించింది. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ఆ వరద ఉధృతి అక్కడి నుంచి దిగువన గల ఆంధ్రప్రదేశ్ దిశగా పరుగులు తీస్తూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్రీకాకుళం కలెక్టర్ ధనుంజయ రెడ్డి ప్రస్తుతం టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ గారు, మీరు ప్రజలకు అక్కడ ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? అలానే వరద ఉధృతి ఎలా ఉంది? నమస్కారం అండి. వరద ఉధృతి బాగా తగ్గింది. నిన్న మధ్యాహ్నం వరకు కొంత ఇబ్బందికి పెట్టిన మాట వాస్తవమే. దాదాపు 1,00,000 క్యూసెక్కులు నాగావళి నదిలో ప్రవహించి శ్రీకాకుళం పట్టణం మీదుగా వెళ్తుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి క్రమేపీ తగ్గింది. ఇప్పుడు మాత్రం పూర్తిగా పరిస్థితి అదుపులో ఉంది. ఇప్పుడు కేవలము 10-11,000 క్యూసెక్కులు మాత్రమే నదిలో ప్రవాహం ఉంది. మిగతా చోట్ల పంట పొలాలు ఎక్కడైతే కొద్దిగా నీళ్లు ఉన్నాయి అవి కూడా నీరంతా కూడా విత్డ్రా అయిపోయింది. ప్రస్తుతం అయితే టోటల్ గా కంట్రోల్ ఉంది. అయితే మాత్రం ఈ 2 రోజుల్లో వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ అధికారులను అప్రమత్తంగా ఉంచాము. ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉంచడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఎస్డీఆర్ఎఫ్ దళాలు, అలాగే ఫైర్ సర్వీసెస్ ను, అలాగే రెవెన్యూ, పోలీస్ శాఖలు అందరినీ కూడా అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వెళ్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని నిన్న అప్రమత్తం చేశారు. కొంతమందిని అక్కడి నుండి తరలించారు. మరి ఆ లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా క్లియర్ అయిపోయినాయా? ఎలాంటి ఇబ్బంది లేదండి. కేవలము శ్రీకాకుళం పట్టణంలో కేవలం 2 ప్రాంతాల్లో మాత్రమే రోడ్ల మీదకి నీళ్లు వచ్చినాయి. అది కూడా నిన్న ఉదయం వెంటనే కూడా మోటార్స్ పెట్టేసి నీళ్లు క్లియర్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఒకవేళ ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో 3 రిలీఫ్ క్యాంప్స్ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాము. కానీ వరద ప్రవాహం తగ్గడంతో లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఈ రిలీఫ్ క్యాంప్స్ ఎక్కడెక్కడ పెట్టారు? అలానే వారికి ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రిలీఫ్ క్యాంప్స్ మాత్రం కేవలం శ్రీకాకుళం పట్టణంలోనే 3 రిలీఫ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి రెడీగా పెట్టి దాదాపు 1000 మందికి అవసరమైన భోజన సదుపాయాలు కూడా నిన్ననే రెడీగా పెట్టుకున్నాము. కొంతమందికి డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత వరద తగ్గడంతో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడంతో ప్రస్తుతం రిలీఫ్ క్యాంప్స్ లో ఎవరు లేరు, ఇళ్లలోనే ఉన్నారు. ఎక్కడ కూడా నీటి నిలువ అనేది రోడ్ల మీద కానీ ఇళ్లలో కానీ ఎక్కడా లేదు. ప్రస్తుతానికి అంతా కూడా ప్రశాంతంగానే ఉంది. థ్యాంక్ యూ ధనుంజయ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇక నాగావళి కాదు, ఇటు గొట్టా బ్యారేజ్ లో కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి. పూర్ణిమ, వర్షాలు గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న కుంభవృష్టి వర్షాలతో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లాలలో ప్రవహించే ఇటు నాగావళి కావచ్చు, వంశధార కావచ్చు, 2 కూడా ఉగ్రరూపం దాల్చాయి. ఉగ్రరూపంతో మొత్తం కూడా ప్రవహిస్తున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతోంది. అయితే ప్రజెంట్ మనం వంశధార నదిపై ఉన్నటువంటి గొట్టా బ్యారేజ్ దగ్గర ఉన్నాం. గొట్టా బ్యారేజ్ దగ్గర చూడొచ్చు ఫ్లో ఏ విధంగా ఉంది, ఎంత ఉగ్రరూపంతో ఈ నదీ ప్రవాహం ఉన్నది అనేది మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా మొత్తం ఇక్కడ ఇన్ఫ్లో 41,000 క్యూసెక్ల వాటర్ని ఇన్ఫ్లో అలాగే స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తున్నప్పటికీ
నిన్న వదిలిన వాటర్ కాకుండా ఈ రోజు అవుట్ఫ్లో మాత్రం 43,539 క్యూసెక్ల వాటర్ని అవుట్ఫ్లో అనేది విడిచిపెట్టడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు 24 గేట్లు ఈ బ్యారేజ్కి ఉంటాయి. 24 గేట్లలో 22 గేట్లని మొత్తం 80 సెంటీమీటర్ల మేర ఇక్కడ లిఫ్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా వాటర్ అంతా కూడా ముందుకి వదలడం జరుగుతుంది. అయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 15 గ్రామాలు లోతట్టు ప్రాంతాలలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ 15 గ్రామాలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉంటే అటు ఒరిస్సాలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, నిన్నటి నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉండడంతో ఇక్కడ కూడా గడ్డల మీద ఉండేటువంటి వాటర్ అంతా కూడా ఫ్లో అవుతుంది. అటు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వాటర్, ఇటు లోకల్లో ఉండేటువంటి వాటర్ రెండూ కూడా ఎక్కువగా ప్రవహించడంతో మరింత ఉధృతి పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇటు అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు వెదర్ విషయానికి వస్తే గనక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఒరిస్సాకి, ఉత్తరాంధ్రకి ఆనుకొని ఉంది. దానివల్ల కోస్తాంధ్ర అంతటా కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇది కనుక వాయుగుండంగా మారితే మరింత ఎక్కువ వర్షాలు పడితే కనుక ఉధృతిని మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 2007 తర్వాత ఇంత భారీ స్థాయిలో వర్షాలు ఎక్కువగా కురిసి వరదలు పోటెత్తడం ఇదే ప్రథమమని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏం జరుగుతుందా అన్న ఆందోళనలో ఇటు లోతట్టు ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలంతా కూడా బిక్కుమంటూ కూడా గడుపుతున్న కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మనం చూసాం విజయనగరం జిల్లాలో చాలా గ్రామాలు నీట మునిగి ఇళ్ళు అన్ని కూడా మొత్తం మట్టి గోడలన్నీ కూడా కుప్పకూలిన పరిస్థితి మనం చూసాం. అదే పరిస్థితి ఇటు శ్రీకాకుళం జిల్లాలో కూడా కనిపిస్తుంది. అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఇక్కడికి వాటర్ రావడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఒరిస్సాలో ఉన్నటువంటి అధికారులకి, ఇక్కడున్న మన బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి అధికారులకి కొంత సమన్వయ లోపం వల్ల ఎంత ఎక్కువగా వాటర్ వస్తుంది అనేది పూర్తి స్థాయిలో చెప్పే పరిస్థితి లేదు. తొందరగా చెప్పలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వరద ఉధృతి ఈ విధంగానే కంటిన్యూ అయితే గనక ఇటు పల్లపు ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరొక పక్క అధికారులు కూడా దీనికి సంబంధించి అన్ని చర్యలు పూర్తిగా తీసుకుంటున్నారు. అందరు అధికారులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ముందు నుంచి అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ఆల్రెడీ జిల్లా కలెక్టర్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా అదే స్థాయిలో అందరికీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం. అలాగే బలగాలు కూడా రెడీగా ఉన్నాయి. వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ నుంచి రక్షించేందుకు ఇటు బలగాలను కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వరద ఉధృతి ఇదే విధంగా కంటిన్యూ అయ్యి ఇలాగే వర్షాలు కురిస్తే మాత్రం ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశాలు మాత్రం ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఎంత ఎక్కువగా ఫ్లో అవుతుంది అనేది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. కేవలం ఇది కొంత సాధారణ స్థాయి అని చెప్తున్నప్పటికీ నిన్న మరింత ఎక్కువగా, అంటే 1,00,000 క్యూసెక్ల వాటర్ ఏదైతే విడిచిపెట్టారో దాని ద్వారా ఎక్కువ వాటర్ ఇంకా దిగువ ప్రాంతాలకు మూవ్ అవుతూ ఉండడంతో ఆ వరద ఉధృతి అనేది అధికారులు కొంతవరకు మనకి ప్రాబ్లం లేదు అని ఒక పక్క నుంచి చెప్తున్నప్పటికీ కూడా వర్షాలు మాత్రం ఇదే స్థాయిలో పడితే మాత్రం వరద ఉధృతి మరింత పెరిగి వాటర్ అంతా కూడా ఎక్కువగా పోటెత్తే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఇక్కడ ఇదే పరిస్థితిలో ఇటు లోతట్టు ప్రాంతాలే కాకుండా పంట పొలాలు కూడా నీట మునిగాయి. ఖరీఫ్ సీజన్ కాబట్టి ఇప్పుడే ఆకుమళ్ళు వేసుకోవడం, విత్తనాలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరిగిన నేపథ్యంలో ఈ ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇటు వాటర్ని ఏదైతే పంట పొలాలకి వెళ్ళేటువంటి కాలువలు ఉంటాయో అటు కూడా గేట్లు ఎత్తి పంట పొలాలకి రిలీజ్ చేయడం, ఇటు ఫ్లడ్ వాటర్ రావడం రెండూ కలిసి పంటల్ని నాశనం చేసింది. కొండంత ఆశతో ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. పూర్ణిమ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఒరిస్సా అలానే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి, వరదలు ప్రవహిస్తున్నాయి, పంట పొలాలన్నీ నీటి కుంటల్లా మారిపోయాయి.